కొంతమంది అంటారు స్వామి మనుస్మృతిలో ఉంది, మనుధర్మశాస్త్రంలో ఉంది, మేము ప్రమాణాలు చూపిస్తామంటారు. ఆ మనుస్మృతిని మనుధర్మశాస్త్రాన్ని ట్రాన్స్లేట్ చేసి దాన్ని మార్చి రాసిన వాడెవడు? వాడు స్వార్థపరుడే. వాళ్ళకు అనుకూలంగా రాసుకున్నారయ్యా. అందుకే వేద ప్రమాణ సాక్షిగా సత్యమైన ఋషిని నేను చెప్తున్నాను. సనాతన ధర్మంలో కులాలు లేవు, అంటుముట్టు లేదు. ఒకవేళ కులం ఎంచారనుకోండి, బ్రహ్మ దృష్టిని శివ సృష్టిని శంకించిన పాపం తగులుతుంది. కాబట్టి కులాలు ఎంచొద్దు. అవునా కాదా? ఒక నినాదం తీసుకురాని ఏందో తెలుసా? చూడయ్యా, నష్టన పొట్టు పెట్టినవా లేదా? నీవు నేను ఒకటే. వాడు మాలోడైతే, మాదిగోడైతే, దాసరోడైతే, టక్కలోడైతే, ఎరకలోడైతే నీ ఇంట్లో పాలు కోసం రాడు, నీ ఇంట్లో వాట కోసం రాడు, నీ పెళ్లిలో ఇడెం బట్టనికే రాడు, నీ సావుకు పాడేవటానికే రాడు. ఓని బతుకోడు బతుకుతాడు, ఓని కష్టం ఓనికి తప్పిలేదు, ఓని 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 యాతన ఓనికి తప్పిలేదు. ఏదో సమాజంలో తిరుగుతాం కదా, ఏదైనా పొరపాటు జరిగితే తిట్టవలసి వస్తే వేరే లాంగ్వేజ్లో తిట్టండి. పనికి రానోడా అనండి, గాడిది కొడుకానండి, తొమ్మరి కొడుకానండి, లంగా లపంగి ఏదైనానండి. కులమించొద్దు, కులమించొద్దు. అవునా కాదా? అవునా కాదా? ఒకవేళ కులమించితే వాళ్ళు బాధపడతారా బాధపడరా పక్కకెట్టండి. పంచభూతాలు వింటాయి. పంచభూతాలు విని, భూదేవి విని పరమశివునికి సాక్ష్యం చెప్తాయి. అప్పుడు మీ పరిస్థితి ఏమిటి? నేను పుట్టించిన ఓని మాదిగోన్లాక నేను పుట్టించిన, ఓని దాసరోన్లాక నేను పుట్టించిన నా సృష్టిని వాడు శంకిస్తాడని చెప్పి బ్రహ్మదేవుడు మీ జీవితాలను రివర్స్ రాస్తాడు. అవసరమా? అవసరమా? అందుకే చెప్పిన ఆధ్యాత్మిక పరులకు అందరికీ హెచ్చరిక. నాస్తికులకు అవసరం లేదు, నాస్తికులకు అవసరం లేదు. వాడు పాపం నమ్మడు, పుణ్యం నమ్మడు, దేవుని నమ్మడు, దయ్యం నమ్మడు. ఇయాలతో పనిలేదు. నీవు కాంగ్రెస్ పార్టీ, నీవు బీజేపీ పార్టీ, నీది బీఆర్ఎస్ పార్టీ, నీ తెలుగుదేశం పార్టీ అనుకోండి. ఊకంటున్నా నేను, మళ్ళీ డిక్లేర్ చేసుకునేది అనుకోండి. అయినా పర్వాలేదు, పార్టీ కోసం అహర్నిశలు శ్రమించండి. మీ పార్టీ కోసం, మీ పార్టీ నాయకు కోసం ప్రాణం ఇవ్వండి. మీ ఆస్తులు మొత్తం రాసియండి. మాకు సంబంధం లేదు. ఎవడన్నా వేరే మతం వాడు భరతమాత గురించి ఏమన్నా, ఋషుల గురించి ఏమన్నా, మన దేవుళ్ళ గురించి ఏమన్నా వచ్చి మాట్లాడాలి. అవునా కాదా? అవునా కాదా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరన్నా ఉంటే, ఏయ్ మనం ముస్లిమ్స్ దోస్తులమయ్యా, నీవేమనకు, మళ్ళీ మనకు ఓట్లు పడతలేవంటే మీరు ఒక మాట చెప్పాలి. సార్, కాంగ్రెస్ పార్టీ కోసం నా ప్రాణం అన్ని ఇస్తా, ఎట్ ద సేమ్ నా ధర్మం కోసం కూడా ప్రాణం ఇస్తా అని చెప్పాలి. అవు సార్, నాకు పుట్టినప్పుడు నామకరణం చేయమని కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు, సనాతన ధర్మం చెప్పింది. అవును సార్, నేను పుట్టినప్పుడు తొట్లలేయమని కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు, సనాతన ధర్మం చెప్పింది. ఎల్లమ్మ తల్లికి బోనం పెట్టమని కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు, నా ధర్మం చెప్పింది. తిరుపతి కొమ్మని నా ధర్మం చెప్పింది. అక్షరాభ్యాసం చేయమని నా ధర్మం చెప్పింది. ప్రతి విలువ, ప్రతి సంస్కృతి, ప్రతి జీవన విధానం నా ధర్మం నేర్పింది సార్. అందుకే ధర్మం నాకు ఎంత అవసరమో పార్టీ కూడా అంతే అవసరం అని చెప్పాలి. అవునా కాదా? అవునా కాదా? ఇలా మీరు చెప్పగలిగిన నాడు, ఇలా మీరు సంఘటితంగా ఐక్యమత్యంగా ఉంటే, ఈనాడు తల్లులు చచ్చిపోతున్నారు, తండ్రులు చచ్చిపోతున్నారు, చిన్న చిన్న పిల్లలు ఏడుస్తున్నారు అమ్మ అప్ప అని. కేవలం వాళ్ళ మీద వాళ్ళకు నియంత్రణ లేకపోవడం వలన అటువంటి పరిస్థితి మన దేశానికి రాదు రాదు రాదు. ఎందుకోసం అంటే ఈ దేశాన్ని సమగ్రవంతమైన నాయకత్వంలో నడిపించే నాయకులు మనకున్నారు. అది అటువంటి ఐక్యమత్యం మనకు కావాలి. కాబట్టి మీ అందరితోటి ఒక సన్యాసినైనప్పటికీ జై శ్రీరామ్, శుభమస్తు, స్వస్తి. ఎక్కదు, దేవుళ్ళకి ఎక్కదు. మన ధర్మంలో జట్కా ఉంది. జట్కా అంటే అర్థమైంది, బైన్లోళ్ళు ఒక్కోళ్ళు గావు పడుతుండ్రి దేవుళ్ళకు. బైన్లోళ్ళు ఒక్కోళ్ళు గావు పడుతుండ్రి. ఒకవేళ బైన్లోళ్ళు ఒక్కోళ్ళు లేకపోతే ఆరకటికలు వచ్చి గొంతు తెంపుతుండ్రి. వాళ్ళు కూడా మన హిందువులే, వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు. ఈ విధానం ఎవరైనా ఉంటే వాళ్ళతోటి మీరు ఏమన్నా ఏర్పాటు చేసుకోండి. అవసరం అనుకుంటే అమ్మవారికి, పరమశివునికి
చేయగొట్టి మీరు భగవంతుడికి నివేదన చేసుకోవచ్చు. ఆ విధానాన్ని మీరు పాటించుకోవాలని చెప్తూ స్వస్తి శుభమస్తు. రాము, రవి, శివ, నరేష్ ఎక్కడున్న వేదిక మీదకి రావాలి. వారికి పరశ్రీ స్వామి తోటి సన్మానం ఉంటుందని చెప్తున్నారు. శుభం. కార్యక్రమం ఇంకా ఉంది. తర్వాత భోజనాలు ఉంటాయి. ఈ కార్యక్రమానికి సహకరించిన వాళ్ళకు సన్మాన కార్యక్రమాలు ఉంటాయి. ఈ యొక్క సహకరించినటువంటి హిందూ బంధువులందరికీ సన్మాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ సహకరించాలా. ఈ కార్యక్రమానికి సమయం ఇచ్చి విద్యార్థులకి గారికి మరియు టెంట్ వాళ్ళకు భోజనం పెట్టిన ఇక్కడ మా అభినందన్ గారు ఉగ్రాంటి తింటున్నాడు. పొట్టును చెప్పొచ్చు, ఈమెకు భర్త ఉన్నాడు, ఈమె జోలికి పోకూడదని ఎవడన్నా కాస్త దూరం ఉంటాడు. అవునా కాదా? వేరే మతాలలో అందరం ఒకేలా ఉండాలంటారు. మరి ఎట్లా గుర్తుపట్టాలి? పాడుగాల మెనీ మోర్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇన్ అదర్ రిలీజియన్స్. మన దాంట్లో పరిస్థితి అవసరం లేదు. అవునా కాదా? అందుకే మన ధర్మం ప్రపంచానికి అవసరం. అవునా? సరే, మీకన్నా నాకు చాలా సమయం తక్కువ ఉంది. ఎందుకంటే ఇంకొక కార్యక్రమం ఉంది. ఆడ కూడా శివాజీ విగ్రహం ఓపెనింగ్ ఉంది. ఈరోజు ఇంకా రెండు ఉన్నాయి. ఇప్పుడు ఒకదానికి అటెండ్ కావాలి. సాయంత్రం బోయన్పల్లిలో ఒకటి ఆవిష్కరణ ఉంది. రాజా సింగ్ గారు అక్కడికి వస్తున్నారు. టైగర్ సాయంత్రం ఉంది కాబట్టి వెళ్ళాలి. ఇంకొక చివరి మాట, ఆధ్యాత్మికవాదులకు అందరికీ ఒక హెచ్చరిక. దేవుని నమ్మి నష్టన బొట్టు పెట్టి ఇంకో దీపం పెట్టి తిరుపతికి శ్రీశైలం వెళ్ళేటటువంటి ఆధ్యాత్మికవాదులకు అందరికీ ఒక హెచ్చరిక. ఏమిటో తెలుసా? దేవుని నమ్మేవాడు కులం ఎంచకండి. కులం ఎంచిండ్రంటే, కులాన్ని గనక ఎంచిండ్రంటే మాదిగోడు, మాస్టోడు, డక్కలోడు, ఎరకలోడు, అది ఇది అని గనక మీరు ఎత్తి చూపించిండ్రు అనుకోండి, దేవుని నమ్మే వాళ్ళకి హెచ్చరిక. మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా శివుని యొక్క సృష్టిని, బ్రహ్మ యొక్క దృష్టిని శంకించిన పాపం మీకు తగులుతుంది. ఎందుకో తెలుసా? ఆ శివునికి తెలియదేవో నీ మాదిగోని కడుపులో పుట్టియరాలని నీవెవడు వెతి చూప నీకే. ఆ శివునికి తెలియదేవో లంబడోని కడుపులో పుట్టియరాదని నువ్వెవడు వెతి చూపి నీకు లంబడోడా, మాదిగోడా, మాలోడా, మాస్టోడా అనడానికి. శివ దృష్టిని, బ్రహ్మ సృష్టిని శంకించిన పాపం నీ వంశానికి తగులుతుంది. దానివల్ల నీ వంశానికి ఏం తగ్గుతుందో తెలుసా? అంటే తట్టదు, ముట్టేది ముట్టదు. బుద్ధిమాంద్యంతో ఉన్న పిల్లలు పుడతారు, సంతానహీనతతో కూడుకునే పిల్లలు పుడతారు. అందుకే కులమెంచి నీ కులానికి చేటు తెచ్చుకోవద్దు. అనాదిగా మన పెద్దలు చెప్పుకుంటూ వస్తున్నారు, కులాలు మన ధర్మంలో లేవు. పంచభూతాల సాక్షిగా హిందూ ధర్మంలో కులం లేదు. కానీ వచ్చింది, తెచ్చేవాళ్ళు తెచ్చారు వాళ్ళ లాభం కోసం. ఎట్లా తెచ్చిండ్రు? నేను ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పండి. భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకోవాలని రాజ్యాంగంలో రాసి ఉందా? మరి లంచం తీసుకోవట్లేదా?